బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల తమ పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇక మూసీ ప్రక్షాళనే తన జీవిత లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదన్నారు. మూసీ ప్రక్షాళనే తన జీవిత లక్ష్యమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కనగల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా 13,000 కోట్లతో చేపట్టనున్న భారీ రహదారుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 441 రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. అధికారం పోయిందనే అక్కస్సుతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అధికారం కోల్పోయిన అక్కస్తో కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో ఉన్న కంపు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేనొక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటర్ రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. దేనికోసం ప్రజాపాలన పోవాలి అంటూ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు ప్రజాపాలన పోవాలా అంటూ ప్రశ్నించారు. పాపాల భైరవుడు అధికారంలోకి మళ్లీ రావాలని ఇద్దరు తిరుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్న ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనంట, పాపాల భైరవుడు రావాలనంట. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? లేకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ చేసినందుకు పోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? ఎకరాకు 6,000 లెక్కన 27,000 కోట్లు ఇప్పటికీ రైతు భరోసాలు ఇచ్చినందుకు ప్రజా పాలన పోవాలనా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాస్టతో పాటు లంచ్ పెట్టి పిల్లల చదువులను బాగు చేసినందుకు పోవాలనా? స్కిల్ యూనివర్సిటీ తెచ్చినందుకు పోవాలనా? ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? పాలిటెక్నిక్లను పునరుద్ధరించినందుకు ప్రజాపాలన పోవాలనా? దేనికోసం ప్రజాపాలన పోవాలని నేను అడుగుతున్నా. మూసీ ప్రక్షాళనే తన జీవిత లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదన్నారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని సీఎం రేవంత్ తెలిపారు. నా జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమున కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్ లో, ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా.
మూసీ నది ప్రక్షాళన చేస్తా. తెలంగాణ వ్యాప్తంగా 441 రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రధాన రహదారుల అనుసంధానం మెరుగుపడటం సహా రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుంది.